పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 12వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1-2 వచనములు, 8 నుండి 11 వరకు పవిత్ర వచనములు. పిమ్మట దేవుడు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను, ఓయి, ఇట్టి అవివేకపు మాటలతో నా జ్ఞానమును తప్పుపట్టుట నీకు తగునా? భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కావాటములతో బంధించి ఉంచినది ఎవరు? సాగరము మీద మేఘములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రపు ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకూడినట్టు చేసేతని. నీవు ఈ మేర వరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములు ఇచ్చట ఆగిపోవలనిను అను నేను సముద్రమును కట్టడి చేసేతని అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేటువంటిది సుఖదుఖాల సమ్మిళితమైనటువంటిది. శ్రమలు, బాధలు, సంతోషాలు, ఆనందాలు, కలిమిలేముల యొక్క కలగలుపు మానవుని యొక్క జీవితం. ప్రియులారా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో గడ్డు కాలం, శ్రమల కాలం, సవాళ్ల కాలం వస్తుంది. మరి ముఖ్యంగా కొంతమంది జీవితంలో తట్టుకోలేనంతగా శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం దేవుని ప్రశ్నిస్తాం, ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది? నేను చేసిన తప్పేంటి? నా బ్రతుకింతేనా? నన్నెందుకు సృష్టించావు? ఇంకొక అడుగు ముందుకు వేసి, దేవుడు న్యాయవంతుడు కాదు, ధర్మవంతుడు కాడు, ఆయన మంచి వాళ్ళకే శ్రమలు పంపిస్తున్నాడు. ధర్మం, న్యాయం అంటే ఏమిటి? చెడ్డ వాళ్ళకి శిక్ష పడాలి, మంచి వాళ్ళకి మంచి జరగాలి అని మనం వాదిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, యోబు జీవితం అనేటువంటిది మనకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంది. మీ అందరికీ కూడా యోబు జీవితము, బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము సుపరిచితమైనటువంటిదే. యోబు గ్రంథం మనకు నేర్పించే అతి ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, మానవుని యొక్క జ్ఞానం చాలా చిన్నది. దేవుడు తన యొక్క అపారమైనటువంటి దైవ జ్ఞానముతో, తన శక్తితో, అపారమైనటువంటి తెలివితో సకల చరాచర రాశులను సృష్టించాడు. మన చిన్న జ్ఞానముతో ఈ సృష్టిని మనం అర్థం చేసుకోలేము. దేవునికి మనం దగ్గరైనా కొద్దిగా కూడా, దేవునికి మనం చేరువైనా కొంచెం కూడా కొద్దిగా కూడా దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తిని మనం ఇంకా ఇంకా తెలుసుకుంటాం. ఆ దేవుని యొక్క జ్ఞానం ముందు మన జ్ఞానం పనికిరానటువంటిదిగా మారిపోతుంది. ఒకానొకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి తన కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరు కూడా ప్రయాణమై నడిచి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో వారిరువురు కూడా మాట్లాడుకుంటున్నారు. నిదానంగా వారి సంభాషణ దేవుని వైపు మరలింది. ఆ చిన్న పిల్లవాడు తన జ్ఞానముతో, తనకున్న తెలివితో దేవుడు ఎలాగా ఉంటాడు, ఎంతలా ఉంటాడు, ఎంత పెద్దవాడు, ఎంత గంభీరంగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ ప్రశ్నలన్నీ వేస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నలకు నిదానంగా సమాధానం తెలియజేస్తూ ఒకసారి వారి పైనుండి విమానం వెళుతుంటే చాలా ఎత్తులో, నాయనా, దేవుడు ఆ విమానంలాగా ఉంటాడు అన్నాడు. ఈ చిన్నపిల్లవాడికి అర్థం కాలేదు. అర్థం కాక, డాడీ, దేవుడు అంత చిన్న నలుసులాగా ఉంటాడా అన్నాడు. అవును నాయనా అని చెప్పాడు. నిదానంగా ఆ పిల్లవాడిని ప్రక్కనే ఉన్నట్టు విమానాశ్రయానికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ ఆగి ఉన్నటువంటి అదే విమానాన్ని చూపించాడు. డాడీ, డాడీ, ఈ విమానం మన ఊరంతుంది, చాలా పెద్దది, చాలా పెద్దగా ఉంది అని ఉత్సాహంతో సంబరపడిపోతూ చెప్పాడు.
నాయన దేవుడు ఈ విమానంలాగానే ఉంటాడు అన్నాడు. పిల్లవాడి కన్ఫ్యూజన్, డాడీ ఇంతకుముందు విమానం చాలా చిన్నగా నలుసులాగా ఉంది ఆకాశంలో, ఇప్పుడు చాలా పెద్దగా ఉంది డాడీ అన్నాడు. దేవుడు కూడా అంతే నాయన. మనం దేవునికి దూరంగా ఉన్నంత వరకు కూడా దేవుడు ఎక్కడో నలుసులాగా మనకు కనబడతాడు. తన యొక్క శక్తి, తన యొక్క ప్రాభవము, తన యొక్క మహిమ మనం అర్థం చేసుకోలేము నాయన. కానీ ఆయనకి చేరువైన కొలది కూడా, ఆయనకి మనం దగ్గరైన కొద్ది కూడా ప్రార్థన ద్వారా, భక్తి క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా, భక్తితో ఆయనకి చేరువైన కొద్దిగా కూడా ఆయన శక్తి ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి ఏంటి, ఆ గొప్ప శక్తిని మనం తెలుసుకుంటాము నిదానంగా. అప్పుడు ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు, మహత్తరమైన శక్తి ఆయనది అని మనకు తెలియవస్తుంది నాయన. చేరువైనా కొంచెం, ఆయనకి దగ్గరైనా కొలది, ఆయనకి చేరువలోకి వచ్చిన కొలది కూడా ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఎందుకు పనికిరాదు అనుకుంటాం. అర్థమవుతుంది అప్పుడు ఈ విమానంలాగానే. దూరంగా ఉన్న విమానం నలుసులాగా ఉంటుంది, దగ్గరైనా కొలది కూడా అది చాలా పెద్దగా గంభీరంగా కనబడుతుంది నాయన అని చెప్పాడట. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ సామాన్య కాలపు 12వ ఆదివారం రోజున మొదటి పట్టణముగా యోబు గ్రంథం నుండి 38వ అధ్యాయమును 1వ వచనము, అదేవిధంగా 8 నుండి 11 వచనాలు మనం ధ్యానం చేసుకోవాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు యోబుతో తుఫాను నుండి, పెను తుఫాను నుండి మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడు? యోబు గ్రంథం 38వ అధ్యాయంలో. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అప్పుడు దేవుడు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను, ఓయి ఇట్టి అవివేకపు మాటలతో నా జ్ఞానమును తప్పుపట్టుట నీకు తగునా అని పలికి, భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినది ఎవరు? సాగరము మీద మేఘమును కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రపు ఎల్లలు నిర్ణయించి అది నేను గీసినటువంటి గిరి దాటకుండా చేసి తిన నేనే కదా? నీవు ఇంతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమునటి కెరటములు ఇచట ఆగిపోవలను అని కట్టడి చేసింది నేను కాదా? నా ఇంతటి మహాజ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంత అని యోబుని అడుగుతున్నాడు. ప్రియులారా, అసలు ఎందుకు అడిగాడు దేవుడు యోబుని ప్రశ్నలన్నింటినీ కూడా? ఎందుకు ఈ జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు అంటే, యోబు జీవితాన్ని మనందరం పరిశీలించాలి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి మానవునికి కూడా, క్రైస్తవుడికి మాత్రమే కాదండి, ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి కూడా యోబు గ్రంథం గొప్ప సందేశాన్ని ఇస్తుందండి. యోబు గ్రంథాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, సవాళ్ళు, వేదనలన్నింటినీ కూడా మనం సులభంగా అర్థం చేసుకుంటాం, సులభంగా స్వీకరిస్తాం. ప్రియులారా, యోబు గ్రంథాన్ని, ప్రియులారా, యోబు జీవితాన్ని ఒక్క 3 నిమిషాల పాటు, 4 నిమిషాల పాటు నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో అసలు యోబు ఎవరు అనే విషయం మనకు తెలియజేయబడుతుంది. ఊజు దేశమున యోబు అను పేరు గల నరుడు ఒకడు ఉండెను. ఇతడు ఊజు దేశస్థుడు, ఇజ్రాయేలీయుడు కాడు. ఊజు దేశం వేరొక దేశం. అతడు ఎటువంటి వాడంటండి? అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, భగవంతుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమునకు దూరముగా ఉండేటువంటి వాడు. ఎంత గొప్పవాడండి! నీతిమంతుడు. మరొకసారి చదువుతాను మీకోసం. ఏమంటాడు? అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, భగవంతుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమునకు దూరముగా ఉండేటువంటి వాడు, గొప్ప నీతిమంతుడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎడ్లు, 100 గాడిదలు, చాలామంది సేవకులు. చాలా ధన సంపన్నుడండి, గొప్ప ధనవంతుడు. ప్రియులారా, అయితే దేవుడు కూడా, స్వయంగా దేవుడు కూడా
యోబును మెచ్చుకున్న ఈ మాటను దయచేసి మీ మనసులో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మరలా దీని గురించి మనం ధ్యానం చేస్తాం. దేవుడు యోబు గురించి ఏం మాట్లాడాడు అనేటువంటిది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున దేవదూతలు దేవుని దర్శింపవచ్చరి, వారితో పాటు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానును, నీవు ఎచ్చటి నుండి వచ్చితివి అని అడుగగా, నేను భూలోకమును అటు ఇటు సంచరించి వచ్చి తిని అని పలుకుతున్నాడు. దేవుడు అతనితో, నీవు నా సేవకుడని యోబును చూచితివా? గొప్పగా చెప్తున్నాడండి దేవుడు యోబు గురించి. నా సేవకుడని యోబును చూచితివా? ప్రియులారా, తన ప్రియులను గురించి దేవుడు సంతోషంగా గర్వంగా చెప్పుకుంటాడు. తన భక్తులను గురించి దేవుడు సంతోషిస్తాడండి, ఆనందిస్తాడు. పిల్లారా, ఏమంటున్నాడు? దేవుడు యోబు గురించి పలికిన మాటలండి. ఏమంటాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, యోబు లాంటి వాడు భూలోకమున మరొకడు లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, నా పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమునకు దూరముగా ఉండువాడు. చాలా సంతోషం, బాగానే ఉంది. ఇక్కడే వచ్చినటువంటి అసలైన తంట మనమండి. సాతానుడు బుద్ధి ఏంటంటే, సాతాను ఉన్నటువంటి వారి బుద్ధి ఏంటంటే, పక్కనోడిని మెచ్చుకుంటే తట్టుకోలేం. దేవుడు మనిషిలో ఉన్న మంచిని చూస్తే, సాతానుడు మనిషిలో ఉన్నటువంటి లేనిపోని చెడును చూస్తాడు. దేవుడు మనిషిలో తన బిడ్డలలో ఉన్న మంచిని చూసి ఆ మంచిని పెంచి పోషిస్తూ ఉంటే, సాతానుడు మనిషిలో ఉన్నటువంటి చెడుని చూసి లేనిపోని చెడును చూచి ఒక భ్రమను కలిగించి చెడు వైపునకు ఆకర్షిస్తాడు. ఏవమ్మని ఆకర్షించినట్లుగా ఆదికాండము 3వ అధ్యాయంలో. ఇప్పుడు ఏమంటాడు? దేవుడు యోబును మెచ్చుకుంటుంటే సైతానుడు ఏమంటాడు తెలుసా? ఆయన ఊరికే నిన్ను ఆరాధిస్తున్నాడా? ఊరికే నీతిమంతుల్లాగా ఉన్నాడా? ఊరికే నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అన్ని సమకూర్చావు కదా, అతనికి అన్ని సంపదలు ఇచ్చావు కదా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నాడు, అందుకే పాపం చేయకుండా ఉంటున్నాడు, అందుకే నీకు లోబడి ఉంటున్నాడు, కాబట్టి ఆయన్ని తీసేసాయి ఉంటుందండి వాక్యంలో. యోబు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నంత సమయం లేదు మనకి. సరే, చదువుతాను వినండి. కానీ మీరు యోబు ఆస్తిపాస్తులను తీసివేయుడు, అతడు నీ ముఖం ఎదుటన నేను శపించి తీరును అంటాడండి దేవుడు. సైతాను సరే ఆస్తిపాస్తులు తీసాయి. తర్వాత సాతానుడు ఎంతవరకు వెళ్తాడంటే, ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావుగా, పిల్లల్ని ఇచ్చావుగా, వాళ్ళని తీసేసే, ఆరోగ్యాన్ని తీసేసుకో, కానీ తన ప్రాణం జోలికి మాత్రం మాకు ప్రాణం నాది అంటాడండి దేవుడు. మనిషి ప్రాణం నాది, నాకుంది అధికారం అంటాడండి. తన ప్రాణం జోలికి మాత్రం వెళ్ళమాకంటాడు. సరే అంటాడు. చిత్రహింసలకు గురి చేస్తాడు, భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తాడు సాతానుడు. ప్రియులారా, పిల్లలు చనిపోతారు, కుమార్తెలు చనిపోతారు, సంపదలు పోతాయి, ఆస్తిపాస్తులు పోతాయి, స్నేహితులు దూరం అవుతారు, ఇరుగు పొరుగు వారు దూరం అయిపోతారు. మనం పద్యంలో సుమతి శతకంలో నేర్చుకుంటాం కదండి, సంపదలు ఎక్కడుంటే అక్కడ బెల్లం ఉన్న చోట ఈగల్లాగా కప్పలు 10,000 షేరు గదరా. ఆ సంపద లేకపోతే అన్నీ పోతాయి. అలాగనే అందరూ వెళ్ళిపోయారు. కానీ యోబు గురించి మరొక్క మాటను మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్తానండి. ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం, ఇన్ని దురదృష్టములు వాటిల్లనను యోబు దేవుని దూషింపను లేదు, పాపము కట్టుకొనను లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు యోబు గురించి ఏమన్నాడు గుర్తుపెట్టుకోమని చెప్పాను. యోబు యొక్క నీతివంతమైన జీవితాన్ని గురించి గుర్తుపెట్టుకోండి. ఇన్ని జరిగినా కానీ, పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, ఇరుగు పొరుగు వారు పోయారు, అంత సర్వనాశనం అయిపోయినా కానీ చివరికి తన శరీరం మీద పుండ్లు రసికారుతున్నా కానీ చిల్ల పెంకుతో గీకుతున్నాడు, పెంట కుప్పలో కూర్చున్నాడు ప్రియులారా యోబు. అయినా కానీ దేవుని దూషింపను లేదు, పాపము కట్టుకొనను లేదు ప్రియులారా. చివరికి తన భార్య
యోబు ముఖం మీద ఊస్తుందండి. ఇకనన్నా తిట్టవయ్యా దేవుణ్ణి, ఇంకేం దేవుడు దేవుడు అంటావేంటి, ఇకనన్నా తిట్టు ఆ దేవుణ్ణి, విడిచిపెట్టా దేవుణ్ణి. నా విడిచిపెట్టలా. ప్రియులారా, మనం శ్రమల్లో ఉంటే, మనం కష్టాలలో ఉంటే నీతిమంతులు ఎక్కువైతారండి మనకు బోధించేవాళ్ళు. ఇంకా మనకి బాధల్లో ఉన్నప్పుడు ఏమంటారో తెలుసా, వాడు ఏం చేశాడో, ఆమె ఏం చేసిందో, ఎంతమందికి నాశనం చేసిందో, అందుకే దేవుడు ఇట చేశాడు, ఏ పాడు పని చేసిందో అందుకే దేవుడు ఇట శపిస్తున్నాడు అనరండి, అనరా? చిన్న కష్టం ఈమెకు బాగా జరిగిందిలే. యోబుకి 3 స్నేహితులు ఉన్నారండి, వాళ్ళు కూడా వచ్చి ఇదే అంటారు. ఇంకా ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియకు సహోదరి సహోదరులారా, 3 ప్రశ్నలకి యోబుకి తన 3 స్నేహితులకి మధ్యలో సంవాదం జరుగుతుందండి. ఎవరు ఆ 3 స్నేహితులు? తేమాను వాసియగు ఎలీఫసు, షూహావాసియగు బిల్దదు, నామాదేశీయుడైనటువంటి సోఫీరు. వీళ్ళు 3 మధ్యలో 3 ప్రశ్నలకి గొప్ప వాదం జరుగుతుంది. ఏంటి? దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయంగా సృష్టిని నడిపిస్తాడు. 3వది చెడువారికి శ్రమలు, మంచివారికి ఆశీర్వాదాలు. ఈ 3 స్నేహితులు కూడా యోబు దగ్గరకు వచ్చి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సృష్టిని అంతటినీ కూడా, సృష్టిలో ఉన్న మనుషులని కూడా న్యాయంగా పరిపాలిస్తాడు, మంచివారికి ఆశీర్వాదాలు ఇస్తారు, చెడువారికి శ్రమలు ఇస్తాడని చెప్పి ఇండైరెక్ట్గా ఏమంటారంటే, నువ్వేదో చెడు చేసావు కాబట్టి నీకు శ్రమలు. కానీ యోబు ఏం వాదిస్తాడంటే, నేనేం తప్పు చేయలా అంటే, నేను గొప్ప అని చెప్పుకోడండి, నేను చేసిన పాపం ఏంటి, నేను శ్రమలు పొందటానికి. కాబట్టి యోబు కొట్లాడతాడండి. ఏంటంటే, దేవుడు న్యాయంగా ఉండటల్లా, దేవుడు న్యాయవంతుడు కాదు, న్యాయంగా పరిపాలించట్లా. జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుందండి పుస్తకం. మనకు సమయం లేదు కాబట్టి మీకు షార్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు వాదిస్తూ ఉంటారు యోబుతో, లేదు లేదు అట్ట కాదు ఇట్ట కాదు, నువ్వేదో తప్పు చేసుంటావు, నువ్వేదో పాపం చేసుంటావు ఆయనని వాదిస్తూ ఉంటారు. ఈ వాదన ఇలా కొనసాగుతూ ఉండగా యోబు భయంకరమైనటువంటి వేదనతో, బాధలో కూరుకుపోతాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, నిదానంగా ఈ ముగ్గురు కూడా యోబుకి సమాధానం చెప్పలేకపోతారు. దేవుడు నీతిమంతుడని, నీతిగా పరిపాలిస్తాడని, నీతిమంతులకు ఆశీర్వాదాలు, పాపులకు శిక్ష అనేటి అంశాలకి వాళ్ళు సమాధానం, యోబు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతారు. దేవుని పక్షాన మాట్లాడలేకపోతారు. వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా తప్పులు దొర్లుతున్నాయి. ఆ సమయంలో వాళ్ళు మౌనంగా ఉండేసరికే మరొక వ్యక్తి వస్తాడు, ఏలీహు అనేటువంటి ఇంకొక వ్యక్తి వస్తాడు. స్నేహితుడు అని ఉండదండి, తర్వాత మనకు అర్థమవుతుంది. ఏలీహు చిన్నవాడు, వీళ్ళు 3 కంటే కూడా, యోబు స్నేహితుల కంటే కూడా చిన్నవాడితను. అప్పుడు అతను వచ్చి దేవుని గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. మరలా దేవుని యొక్క నీతిని గురించి, మంచిని గురించి. ప్రియులారా, ఇది మీకందరు కూడా ఉపోద్ఘాతంగా చెప్పాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు, ప్రియులారా, యోబు అంటాడు, నేను ఇక దేవుడితో తేల్చుకుంటా, నేను దేవుడే నాకు సమాధానం చెప్పాలి, నా ఈ బాధలేంటి, నా ఈ కష్టాలేంటి, నా ఈ శ్రమలేంటి, నేనేం చేశాను నాకు ఇదంతా కూడా అని వాదం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ప్రియులారా, గుర్తుపెట్టుకోమని 2 విషయాలు చెప్పాను. మొదటిది, దేవుడే స్వయంగా యోబు గురించి ఏమంటాడంటే, అతడు దోషరహితుడు, పాపము కట్టుకోలేదు, దేవుడిలో భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 3 స్నేహితులు ఏమంటున్నారు? దేవుడు నీతిమంతులకు ఆశీర్వాదాలు ఇస్తాడు,
దుర్మార్గులను శిక్షిస్తాడు, నువ్వు దుర్మార్గుడివి కాబట్టి నిన్ను శిక్షిస్తాడు. కానీ దేవుడే అంటున్నాడు కదా, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు నీతిమంతుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు. దేవుడే అతనికి డాక్యుమెంట్ ఇస్తున్నాడు, సర్టిఫికెట్ ఇస్తున్నాడు కదా. అతను పాపరహితుడు కదా, పాపము లేనటువంటి చేయలేదు కదా. మరి ఆ స్నేహితులు చెప్పినటువంటి సమాధానం తప్పు అవుతుంది కదా. యోబు అదే ప్రశ్నిస్తాడు. వారందరూ మౌనంగా ఉన్నప్పుడు యోబు అయినా తప్పు చేయలేదండి, ప్రశ్నించాడంతే దేవుణ్ణి. ఏంటి నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు నేను ఈ మాట ధైర్యంగా చెప్తున్నానంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో దేవుని యొక్క వాక్యమే ఏమని చెప్తుందంటే, యోబు దేవుని దూషించను లేదు, పాపము కట్టుకొనను లేదని రాయబడి ఉంటుంది. కాబట్టి స్వయంగా దేవుడే దిగి వచ్చి యోబుతో మాట్లాడతాన్ని మనం చూస్తాం. ఆ సందర్భం ఈరోజు మన యొక్క వాక్యం ప్రియులారా. ఏమిటి అంటే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. అటు పిమ్మట దేవుడు తుఫానుల నుండి యోబుతో మాట్లాడాను. గద్దిస్తున్నాడు యోబుని. ఏమంటున్నాడు యోబు? నేను అన్యాయంగా శిక్షించబడుతున్నా, ఎందుకు ఎలా జరుగుతుంది, దేవుడు న్యాయంగా పరిపాలించట్లా అనేసరికి దేవుడు గద్దించాడు. ఓయి, ఇట్టి అవివేకపు మాటలతో నా జ్ఞానమును తప్పుపట్టు నీకు తగునా అని పలికి ఏమంటున్నాడంటే, ఈ సముద్రాన్ని సృష్టించింది ఎవరు, సకల చరాచర రాశులు సృష్టించింది ఎవరు, నేను కాదా? సముద్రానికి హద్దులు ఏర్పాటు చేసింది ఎవరు, నేను కాదా? ఆకాశాన్ని కలుగు చేసింది ఎవరు, నేను కాదా అని పలికి ఏం తెలియజేస్తున్నాడు? మానవుడు అనేటువంటి వాడు తన మేధస్సుతో దేవుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం కాదు, భక్తి విశ్వాసాలతో వినయముతో దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది ఇది? చివరికి వెళ్దాం ప్రియులారా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతున్నాను, చివరి అధ్యాయంలో ప్రియులారా. అప్పుడు యోబు ప్రభువుతో ఇట్లనెను, ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలిగినటువంటి వాడవు. 2వ వచనం ప్రియుల 42వ అధ్యాయం. నాకు విజ్ఞానము చాలకున్నను నేను నీ కార్యముల గురించి ప్రశ్నించుతని, నాకు అర్థము కాని అంశముల గురించి సంభాషించుతని. వినయముతో దేవుని సన్నిధిలోనికి వస్తున్నాడు పిల్లారా. పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్ను ఎరిగితిని, కానీ ఇప్పుడు నా కనులతో నేను నిన్ను చూచితినయ్యా అని పలికి, కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుతున్నాను. దీనత్వము, పశ్చాత్తాపము, హృదయ పరివర్తన యోబు చేసిన కార్యం ప్రియులారా. ఎప్పుడైతే యోబు ఈ కార్యాన్ని చేశాడో దేవుడు కరిగిపోయాడు. వెంటనే ప్రియులారా, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనములో యోబు తన ముగ్గురు మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప ప్రభు అతను మరలా సంపన్నుని చేశాను, పూర్వము కంటే రెట్టింపు సంపదలు దయచేశాను. తర్వాత దేవుడు ఏమేమి ఇచ్చాడు అవన్నీ కూడా మాట్లాడుతుందండి. ఏమి నేర్పిస్తుంది ప్రియులారా? మనం మన జ్ఞానముతోటి దేవుణ్ణి అర్థం చేసుకోవాలనుకుంటాం. నా మరి ఎలా? దీనతతోటి, సమర్పణతోటి మాత్రమే దేవుణ్ణి అర్థం చేసుకోగలం. కానీ మన లోకానుసారమైన జ్ఞానముతో మనం ఎంతండి, ఒక చిన్న నలుసంత మనం అనుకుంటాం, నాకు లోకమంతా తెలుసు అనుకుంటామండి. దేవుని సన్నిధిలో వినయము, దీనత, సమర్పణ, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు వస్తాయి. వీటన్నిటికీ యోబు ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవుని నిందించటం కాదు, ప్రశ్నించటం కాదు, దీనతతో సమర్పించుకుంటే దేవుని అద్భుతాన్ని కడన మనం చూస్తాం. యోబు వలె కడన మనం చూస్తాం. అవును ప్రియులారా, ఈనాటి సువిశేషంలో మార్కు సువార్త 4వ అధ్యాయంలో అదే మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభు శిష్యులు పడవ మీద వెళుతున్నారు.
గలిలయ సరస్సు మీద ప్రయాణం చేస్తున్నారు. యేసుప్రభు నిద్రిస్తూ ఉన్నాడు. పెద్ద తుఫాను చెలరేగింది. మునిగిపోతున్నారు. గలిబిలి అయిపోయారు. చచ్చిపోతున్నామని కేకలు వేశారు. యేసు లేచి తుఫానును గద్దించాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకు మీరు కంగారు పడ్డారు? అల్ప విశ్వాసుల్లాగా ఉన్నారు. విశ్వాసం లేదా మీకు? దేవుని మీద ఆధారపడటం ప్రియులారా, అదే సకలానికి కూడా సమాధానం ప్రియులారా. దానికి మించింది మరొకటి లేదు. దేవునికి సమర్పించుకోవాలి. యోబు వలె నీవు నేను ఏ రీతిగా ఉన్నాం? శ్రమలు ఎందుకు వస్తాయి ప్రియులారా? మన మహిమ కొరకే. శ్రమలను మనం నాశనం చేయటానికి కాదు, శ్రమలు పడగొట్టడానికి కాదు, నిలబెట్టడానికే. శ్రమల ద్వారా దేవుడు తన మహిమను మనకిస్తానంటున్నాడు. యోబుకి ఏం జరిగింది? చివరికి రెట్టింపు ఆశీర్వాదాలతో, రెట్టింపు దీవెనలతో, రెట్టింపు సంపదలతో యోబుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇదిగో పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనములో క్రీస్తు కొరకే మనం శ్రమలు పొందటానికి సిద్ధముగా ఉంటే ఆయన మహిమలో మనం పాలు పంచుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చదువుకుంటే ఇదిగో మనం ప్రియులారా శ్రమలు కొన్నిసార్లు ఎందుకు పొందుతామంటే దేవుడు మనకి క్రమశిక్షణ నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో దేవుడు ఎందుకు శ్రమలు పంపిస్తాడు అంటే ప్రియులారా మనకి మన విశ్వాసం బలమైందా నిజమైందా లేదని పరీక్షించటానికి. మనం కూడా యోబు వలె దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని యొక్క అద్భుతాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అటువంటి శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు యోబు జీవితాన్ని మా ముందుంచి మానవులంగా ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు పొందాలంటే, నీ కృపను పొందాలంటే, నీ మెప్పును పొందాలంటే, నిన్ను సంతోషపెట్టాలంటే మేము ఎలాగా ఉండాలని నేర్పిస్తున్నావు తండ్రి. బలహీనులము, దుర్బలులం, మానవ మాత్రులం ప్రభువా. మా చిన్న మనసుతో, చిన్న మేధస్సుతో నీకంటే గొప్పవారమని, నీకంటే తెలివైనటువంటి వారమని మేము ప్రవర్తిస్తూ ఉంటాం తండ్రి. మమ్మ క్షమించండి. దీనతతో, కడు వినయముతో ప్రభువా నీ పాదాలను పట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈనాడు ప్రభువా ఎవరైతే వాక్య పరిచరణ ఆలకిస్తూ భయంకరమైన వేదనలతో, అనారోగ్యాలతో, శాంతి లేక, సమాధానం లేక, వివిధ రకాలైనటువంటి అవసరతలతో, వేదనాపూరితమైన హృదయముతో నీ సన్నిధికి వస్తున్నారో మేమంతా నా తండ్రి నీ పాదాలను పట్టి యోబు ఏ విధముగా చివరలో దీనతతో నీ సన్నిధికి వచ్చి వేడుకున్నాడో అదే విధంగా వేడుకుంటున్నాం. మా శ్రమల సమయంలో, మా కన్నీటి సమయంలో, మా వేదన సమయంలో నిన్ను ప్రశ్నించకుండా దీనతతో, వినయముతో సమర్పణ చేసుకొని హృదయ పరివర్తన చెంది ప్రభువా నీ నుండి కృపను పొందుకునే బిడ్డలకు మమ్మ దీవించండి నాయన. గర్వంతో కాకుండా, యోబు స్నేహితుల వలె మాకంతా తెలుసు అన్నట్లుగా కాకుండా, దేవునే ప్రశ్నించినట్లుగా కాకుండా, నిన్నే ప్రశ్నించేటువంటి స్థితికి మేము చేరకుండా నాయన అత్యంత వినయముతో, అత్యంత దీనతతో నీ పాదాలను పట్టి నీ కృపను పొందుకునే బిడ్డలకు మమ్మ దీవించమని, ఆశీర్వదించమని వేడుతున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసు రాజా ఇదిగో ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన. ముఖ్యంగా నా ప్రభుగా వివిధ రకాలైనటువంటి వేదనలతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు యోబును ఏ విధముగా రెట్టింపు దీవెనలతో, రెట్టింపు ఆశీర్వాదాలతో, రెట్టింపు సంపదలతో, రెట్టింపు కుటుంబముతో దీవించావు అదేవిధంగా మమ్మందరినీ కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.